అందరికీ నమస్కారం. ఈరోజు వాణిజ్య విభాగాలతో ఆ యొక్క ఒక్కొక్క విభాగానికి అధ్యక్ష కార్యదర్శులు సభ్యులతో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్. దానిలో 5 వాణిజ్య విభాగాలు ఈరోజు పాల్గొనడం జరిగింది. సింహపురి వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీరామ్ సురేష్, మంచిగంటి శ్రీనివాసులు శ్రీ వాసవి కిరాణా మర్చెంట్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దాసా లక్ష్మీనారాయణ, డాల్ మిల్స్ సెక్రటరీ సుంకు మనోహరు, మిగతా సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఆయిల్ మిల్స్ తరఫున సెక్రటరీ పూర్తిపేరు సాయి కిరణ్. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ వాణిజ్య విభాగాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సింహపురి వాణిజ్య మండలి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీరామ్ సురేష్ మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ సురేష్, సింహపురి వాణిజ్య మండలి అధ్యక్షుడిని. ఈరోజు పెద్దలు పెంచిరెడ్డి గారి ఆఫీస్లో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, వచ్చే నెల 13వ తారీఖు ఈ రాష్ట్ర ఎన్నికల విభాగానికి సంబంధించి వ్యాపారస్తుల తరపున మేము ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం మీ ద్వారా తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క హోల్సేల్ అసోసియేషన్ తరపున మేము ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకి అందిస్తుందో వాటన్నిటికీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలే కాదు వ్యాపారస్తులకు అండగా ఉన్నారు. వ్యాపారస్తులు కూడా మంచి చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం మేము హోల్సేల్ అసోసియేషన్ తరఫున ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచిగంటి శ్రీనివాస్. ఈనాటి సమావేశానికి ముఖ్యంగా మా వ్యాపారస్థ తరపున అన్ని రంగాల సంస్థలన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాయి. అలాగే ఈనాటి ఇచ్చేసిన పత్రికా మీడియా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గడిచిన 5 సంవత్సరాలలో మనం అందరం చూసాం, ఈ చిల్లరంగలకు సంబంధించిన ప్రతి ఒక్క అంగట్లో కరోనా సోకటం, దానివల్ల అనేక ఇబ్బందులు గురి కావటం, ఆ సమయంలోనే ప్రభుత్వం మాకు అనేక రకాలుగా ఆదుకోవటం, ఆ 2 సంవత్సరాల్లో కూడా మాకు అనేక పన్నులలో కూడా కొంత రాయితీని ప్రకటించడం, ఇలా జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది. అలాగే ఇంకొక పెద్ద మేజర్ విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయల వరకు పెంచడం. మరి ఏ యొక్క చిరు వ్యాపారస్తుడికైనా, ఒక కిరాణా వర్తకుడికైనా మరి 25 లక్షల రూపాయలని ఒక ఆరోగ్యం కోసం ఉపయోగించడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఏ యొక్క గవర్నమెంట్ కూడా ఇట్లాంటి సూచనలు తీసుకురాలేదు. మనకున్న ఇన్ని రాష్ట్రాల్లో, భారతదేశం ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు చేయడం అనేది జరగలేదు. మరి మేమందరం కూడా కృతజ్ఞతగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటుంటామని చెప్పని తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మా వ్యాపార వర్గాలన్నీ కూడా నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క వాణిజ్య వర్గాల సంస్థలన్నీ కూడా మూకమ్మడిగా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తూ మేమందరినీ కూడా మేము గెలిపించుకుంటామని మీ ద్వారా వారికి తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం, రేపు నెలలో మనకు రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నందువల్ల అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అందరం కూడా ఏకమై మా అభిప్రాయాలు మీ ద్వారా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము. అయితే మాకు అందరం కూడా వ్యాపార వర్గాల్లో అందరం కూడా బాగానే వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారస్తులు అందరం కూడా ఐకమత్యంగా ఉన్నాము. అందరము ఒక నిర్ణయంలో ఉన్నాము. ఆ నిర్ణయం ఏంటంటే, ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువగా మా మద్దతును తెలియజేస్తున్నాము అని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటైంది. మేము వ్యాపార సంస్థలు మేము కూర్చున్నప్పుడు మా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, రూరల్ నుంచి కానీ సిటీలో నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఎంతోమంది వస్తుంటారు. అయితే మేము ఏం చేస్తామంటే, కొంతమందిని
ఎలా ఉంది, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, రేపు ఎలక్షన్ వస్తుంది కదా, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలిసి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేరే విధంగా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మద్దతుగా చెప్తానే ఉన్నారు. ఎందువల్ల అంటే ఆయన వల్ల మా కుటుంబాలు జరుగుతున్నాయ్యా, మా కుటుంబాలు బాగున్నాయి, మేము అటువంటిప్పుడు మేము ఎందుకు వేరే విధంగా ఎందుకుంటాము అని చెప్పని మాకు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు అడగడం జరుగుతూ ఉంది, వాళ్ళు ఇదే మాట చెప్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి మా వ్యాపార వర్గాలందరం కూడా మేము వైఎస్ఆర్సీపీకి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు తెలుపుతున్నాము. మేము ఆయనకు రేపు 13వ తేదీ జరిగే ఓటింగ్లో అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి వారికి విజయం చేకూర్చేదానికి మేము ప్రయత్నిస్తాము. అందరికీ నమస్కారము. నా పేరు సుంకు మనోహర్, డాల్మిల్ సెక్రటరీని. డాల్మిల్ సెక్రటరీని సుంకు మనోహర్ మాట్లాడేది. వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నాం మా డాల్మిల్ రంగం తరఫున. నా పేరు సన్నపరెడ్డి పెచ్చిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎడిబుల్ ఆయిల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మరియు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడిని. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, మేధావులకి, వ్యాపారవేత్తలకి అందరికి కూడా నమస్కరించి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మేధావులు అంటే డాక్టర్లు, లాయర్లు, అన్ని రంగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక విన్నపం. గతంలో ఏ రాష్ట్రంలో కూడా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే 3 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలోకి తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మేము చెప్పడం కాదు, గవర్నమెంట్ రికార్డు చెప్తుంది. ఈ దిశగా ఏ ముఖ్యమంత్రికి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావచ్చు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు పరిపాలన చేయలేకపోయారనేది ఒక్కసారి నెల్లూరు ప్రజానీకం, మేధావులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేనిపోని అసత్య ప్రచారాలు, అభివృద్ధి జరగలేదు, వ్యవసాయం కుంటిపోయింది, ఆ రంగం కుంటిపోయింది, ఈ రంగం కుంటిపోయిందని గ్లోబల్ ప్రచారం చేస్తే దాన్ని కూడా మేధావులు నమ్మితే ఇంకంతకన్నా మరెక్కటి ఉంది. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. వ్యవసాయ రంగంలో దేశంలో 8వ స్థానంలో ఉన్నాం, 6వ స్థానంలో ఉన్నాం, 8వ స్థానంలో ఉన్నాం. గత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు దేశంలో 26వ స్థానంలో ఉంది. అది అభివృద్ధి చేశాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కంపేర్ చేసుకోండి. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి ఈరోజు దేశంలో 4వ స్థానంలో ఉన్నాం, గతంలో 17వ స్థానంలో ఉన్నాం. కేవలం 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లారనేదానికి ఇది ఒక ఎవిడెన్స్. ఇది మరి మేము రాసుకుని వచ్చిన రికార్డు కాదు, రాష్ట్ర ప్రభుత్వం రికార్డు ప్రకారం అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ గల తేడాను చూపించిన జగన్ అనే విజన్ అనే బుక్లో మొత్తం ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. అదేవిధంగా సేవా రంగంలోకి వచ్చేసరికి 3వ స్థానం, గత ప్రభుత్వం 13వ స్థానంలో. ఒక్కొక్క రంగం గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. పారిశ్రామిక అభివృద్ధికి 3,47,000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి ఈ మన ప్రభుత్వంలో. గతంలో 38,000 కోట్లు మాత్రమే వచ్చాయి. పారిశ్రామిక రంగంలో ఎత్తుకుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చాయనేది ఎక్కడ కూడా కనపడినంత పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. ఉద్యోగ కల్పనలో ముందున్నాం. గత ప్రభుత్వంలో ఒక కియా కారు తప్ప ఏ పరిశ్రమ రాలేదు అనేది గవర్నమెంట్ రికార్డు చెప్తుంది. ఉద్యోగ కల్పనలోకి వస్తే
దాదాపు 2,36,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవన్నీ ప్రైవేట్లో సంస్థలు పనిచేసే ఉద్యోగాలు కాదండి, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగాలు. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,36,000 మందికి ఉద్యోగాలు ఇస్తే గత ప్రభుత్వం 34,000 మందికి మాత్రమే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల ఆలోచనలో పరిపాలనలో ఉద్యోగస్తులు కూడా ఒక్కసారి ఆలోచించాలా. ఏ దిశగా ఆయన ప్రయాణం చేశాడు, ఏ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాడు అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు కావచ్చు. కానీ వీటిలో కొన్ని పథకాలు గత ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ చేయటం జరిగింది. దాదాపు 80,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రంగాలకి ఖర్చు చేస్తే కేవలం 2,338 కోట్ల రూపాయల గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇది వాస్తవమా కాదా? ఇన్ని రంగాల్లో పేద ప్రజల్ని, పేద బిడ్డల్ని చదువు కోసం కానీ వాళ్ళ యొక్క వసతి కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఇది నిజమా కాదా? ఇవన్నీ కూడా గత బడ్జెట్, మీకు ఏ బడ్జెట్ ఉందో అదే బడ్జెట్తో చేసిన సంక్షేమ పథకాలు కానీ, ఉద్యోగ కల్పన కానీ, వ్యవసాయ రంగం కానీ అన్నీ కూడా గత బడ్జెట్ మీకు ఎంత ఉందో ఈరోజు బడ్జెట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంతే ఉంది. గతంలో మీరు చేసిన అప్పుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తక్కువ చేశారని పార్లమెంట్లో సాక్షాత్ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు మనకు అందరికీ చెప్పడం జరిగింది. మీ ప్రశ్నలతో రాయటం కూడా జరిగింది. అప్పు తక్కువ, సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఇన్ని వేల కోట్లతో చేశాడు అంటే ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందని నేను ఒక మాట మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. అదే నిధులతో, అదే బడ్జెట్తో ఇన్ని విధాల అభివృద్ధి చేసిన వ్యక్తి 3 సంవత్సరాల్లో, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజన్, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానం ఏ విధంగా ఉంది అనేది మీరు అందరూ గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు మద్దతు ఇవ్వాలని మేధావులను, ప్రజల్ని కోరుకుంటున్నాను. వైద్య రంగంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి 5 మెడికల్ కాలేజీలు సొంత నిధులతో కట్టి ఈరోజు 5 మెడికల్ కాలేజీలు కూడా పేద విద్యార్థుల్ని ఉచితంగా డాక్టరేట్ చేసి దానికి ఒక రూపకల్పన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా? గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ దిశగా ఎందుకు పరిపాలన చేయలేకపోయారు? గతంలో మీకు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇదే నిరుపేదలు, ఇదే విద్యార్థులు, ఇదే వ్యవసాయదారులు, ఇదే నిరుద్యోగులు ఉన్నారా లేదా? ఇంతమంది ఉంటే అన్ని రంగాలను ఏకోముఖ్యంగా ఉన్న బడ్జెట్లోనే వాళ్ళకంతా ఖర్చు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి 3 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్. 3 సంవత్సరాలు ఈ దిశగా అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ని 14 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ని 14 సంవత్సరాల్లో మీరు కానీ ఆలోచించుంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం ఏకైక మొదటి స్థానంలో ఉండేవాళ్ళమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు కానీ, మేధావులు కానీ, జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఆ దిశగా ఆయన్ని మళ్ళా మనం ఒక్కసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటుందనే విధిగా ఆలోచించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని కోరుకుంటున్నా. వైద్య రంగంలో ఉద్దానం అనే విలేజ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పుట్టింటాయించి ఉంది, ఈరోజు కాదు. ఆ విలేజ్లో ఏ వ్యక్తి అయినా 45 సంవత్సరాలు దాటితే కిడ్నీ వ్యాధికి ఖచ్చితంగా పడాలి. కిడ్నీ వ్యాధికి
ఖచ్చితంగా పడిపోవాలా. అటువంటిది ఏ దిశగా వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ ప్రజల్ని ఆ జిల్లాని ఏ విధంగా కాపాడాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 70-80 కిలోమీటర్ల దూరం నుంచి, అంటే వాటర్ ప్రాబ్లం వల్ల ఆ వ్యాధి వస్తుంది. అక్కడ ఉండే వాటర్ తాగితే 45 సంవత్సరాల వ్యక్తి ఆ వ్యాధికి గురి కావాలి. ఆ మంచినీటి శుద్ధి చేసిన వాటర్ని 70-80 కిలోమీటర్లో 3 కొండలు దాటించి 870 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి వాళ్ళకి ఈరోజు శుద్ధి వాటర్ అందించినాడంటే అంత ఆలోచన దిశగా ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి గతంలో ఎందుకు లేదు? ఈ శుద్ధానం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పుట్టిందా, గత పరిపాలనలో కూడా ఉందా అని ఒక్కసారి ప్రజలు, మేధావులు మీరు ఆలోచించండి. ఆ విజన్తో పనిచేసే ముఖ్యమంత్రిని ఒక్కసారి ఆదరించండి, ఆశీర్వదించండి. మరి ప్రతిపక్షం చేసే ప్రచారాన్ని మీరు తిప్పికొట్టి మీరందరూ కూడా ఏకోముఖమై ఆంధ్రప్రదేశ్ని కాపాడాల్సిన బాధ్యత మీ అన్ని రంగాల్లో ఉన్న ప్రజలకే కాదు, మేధావుల మీద కూడా ఉందని చెప్పి మీకు సభాముఖంగా చెప్తున్నారు. రెండు 2014 వద్దాం. 2014లో ప్రతిపక్షం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కేవలం 5 పాయింట్లు మీకు ముందు ఉంచుతున్నాం. ఆడబిడ్డ పుట్టక ముందే హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్రతి ఆడబిడ్డకి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా? ఎంతమంది ఆడబిడ్డలకు ఇచ్చారు? మీ కాడ గవర్నమెంట్లు అయితే లెక్కలేవు. మీరేమైనా ఇచ్చుంటే లెక్క చెప్పగలరా? ప్రెస్కి ద్వారా ప్రజలకి ఏమన్నా మీ నాయకులు కానీ పైనుంచి కింద దాకా ఏ నాయకుడైనా మా 5 సంవత్సరాల పరిపాలనలో ఇన్ని వేల మంది ఆడబిడ్డలు మాత్రమే పుట్టారు, వాళ్ళకి ఇంత మాత్రమే ఇచ్చాము మేము లెక్క ఇవ్వగలరా మీకు ధైర్యం ఉంటే? అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి సబ్జెక్ట్కి మా కాడ లెక్క ఉంది, ఇంతకుముందు మీకు చెప్పున్నా మేము ధైర్యంగా ఇస్తాం ఆన్సర్. మహాలక్ష్మి అని పేరు పెట్టి ఆడబిడ్డ పుట్టక ముందు 25,000 అన్నారు. ఆ 5 సంవత్సరాలు ఆడబిడ్డలే పుట్టలేదా? ఎవరికైనా పుట్టే ఎంతమంది పుట్టారు? మీరు ఎంతమందికి ఇచ్చారు? నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగికి 2,000 రూపాయలు ఇస్తారు. 2,000నా 3,000? 2,000 రూపాయలు ఇస్తారు. ఎంతమంది నిరుద్యోగులకి మీరు 2,000 ఇచ్చారు? మీరు ఇచ్చిందల్లా 34,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. మా నాయకుడు 3 సంవత్సరాల్లో 3,62,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆన్ రికార్డ్ గవర్నమెంట్. ఇటువంటి పరిపాలన దిశగా ప్రజలు కాపాడే నాయకుడికి మద్దతు ఇస్తారా? ఇటువంటి మోసపూరిత మాటలు చెప్పిన వారికి మద్దతు ఇస్తారనేది ప్రజలు, మేధావులు ఒకసారి ఆలోచించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. పొదుపు లక్ష్యం రుణమాఫీ పూర్తిగా చేయలేదు. అందరికీ తెలుసు, పొదుపు గ్రూపులు అందరికీ. మీరు ఇచ్చిన హామీల్లో అది పెద్ద హామీ, రైతులు కానీ అది కానీ. మేమిచ్చిన హామీలన్నీ 3 సంవత్సరాల పరిపాలనలో ఒక్కటి కూడా అమలు కాకుండా లేవు. అవి కాకుండా కొత్తవి చేశాం. అభివృద్ధిలో కూడా గతంలో మీకన్నా మేము అభివృద్ధి చేశాం. యాజ్ రికార్డ్ రోడ్స్ కావచ్చు, మీరనే మీ కళ్ళ కూడా ఊహించుండ్రు. ఆంధ్రప్రదేశ్లో 4 షిప్ యార్డులు ప్రభుత్వం చేపడుతుంది, ప్రభుత్వం నిధులతోని. ఎందుకంటే గత 14 సంవత్సరాలు షిప్ యార్డులు పెట్టాలా, మత్స్యకారులని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆలోచించలేదు. కాబట్టి ఈరోజు మత్స్యకారులు ఎక్స్పోర్ట్ చేసుకుని ఆ కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. షిప్ యార్డులు లైన్లోకి వచ్చిన తర్వాత 4 పోర్ట్లు, షిప్ యార్డులు 11 షిప్ యార్డులు, 4 పోర్ట్లు. ఇవన్నీ అభివృద్ధి కాదా? తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక్కసారి ఆలోచించండి. చెప్పే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక ఆలోచనతో మీరు ప్రచారం చేయటం మాని మీరు చేసిన మంచి పనులు మాత్రం చెప్పండి. రాబోయే రోజు చేసే మంచి పనులు కూడా చెప్పండి. ప్రజలకి మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేదానికి రికార్డు చెప్తుంది.
అదే 2014లో మీ మేనిఫెస్టోలో పేదలకు ఇల్లు లేని వారికి 2 సెంట్లు భూమి ఇస్తాం అని చెప్పారా లేదా? ఎవరికైనా ఇచ్చారా? మా నాయకుడు సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పి దాదాపు 34 లక్షల మందికి సెంటు భూమి లెక్క అలాట్ చేయడం జరిగింది. ఇల్లు కట్టడం కూడా ప్రారంభించడం జరిగింది. ఇన్ని మొత్తం తెచ్చితే చాలా ఉండే. ఈ 5 కూడా ఏ ఒక్క మేనిఫెస్టో కూడా మీరు ప్రజలకు అందియకుండా వెనకున్న సభ్యులకు ఆపండాయా, మాట్లాడవద్దు. ఇది సంక్షేమ పథకాలు మీరు గతంలో చెప్పిన ఈ 4 కూడా ఒక్క అంశానికి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు కొత్త మేనిఫెస్టో ఒకటి తీసుకొచ్చారు. పేదలకు 3 సెంట్లు భూమి ఇస్తారంట. గతంలో 2 సెంట్లు ఇవ్వలేదు. ఈరోజు 3 సెంట్లు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు, ఎట్లా ఇస్తారంటున్నారు? ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, ఇది నమ్మదామా? మేధావులు మీరు ఒకసారి ఆలోచించండి, ఇది నమ్మదామా? నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తారట. 2000 రూపాయలు గతంలో గతి లేదు. ఈరోజు 3000 ఇస్తానంటే ప్రజలు నమ్మాలనా? ఒకసారి మేధావులు మీరు ఆలోచించండి. ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఈ కంపారిజన్ ఒకసారి పరిపాలన దిశగా ఆలోచించండి. పార్టీల దిశగా కానీ వ్యక్తిత్వ దిశగా కానీ చేయాల్సిన పని లేదు. మనం ఏ నాయకుడు రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నారు, ఏ నాయకుడు రాష్ట్ర ప్రజలను కాపాడుతున్నాడు, ఏ నాయకుడు రాష్ట్రానికి మా ప్రజలకు చెప్పిన మాట మీద నిలబడుతున్నాడు అనే దిశగా మీరు ప్రజలు కానీ మేధావులు కానీ వాణిజ్య వర్గాలు కానీ ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను. నాడు నేడు స్కూల్స్ ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఈ స్కూల్స్ని ఈ దిశగా తీర్చిదిద్దితే పేద ప్రజల పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా? ఒకసారి ప్రజలు మేధావులు ఆలోచించండి. ఏ ముఖ్యమంత్రి అని ఆలోచించాడా? ఇదే స్కూల్లో చదివిన ఈ పిల్లలు ఈరోజు ప్రపంచ మనకు ఐక్యరాజ్య సమితికి పోయి ఇంగ్లీష్లో మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి పాలనలో అయినా జరిగిందా? అన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మనం మద్దతు ఇవ్వకూడదని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజల్ని మేధావులను అడుగుతున్నాం. నాడు నేడు ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కాకుండా మా వ్యాపార రంగాన్ని గురించి మా వ్యాపార రంగంలో వ్యాపారస్తులు 2099-2000లో ఒక విజిలెన్స్ యాక్ట్ ఉంది. ఆ విజిలెన్స్ యాక్ట్ ఏంటంటే వ్యాపారస్తులందరికీ తెలుసు, ఇక్కడ ఉండే నాయకులకు తెలుసు, వ్యాపారస్తుల్లో ఇళ్లలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యాపార అంగడికి వచ్చిన యజమాని తిరిగి మళ్ళా సాయంత్రం ఇంటికి పోతారని గ్యారెంటీ లేని పరిస్థితి. ఏ విజిలెన్స్ ఆఫీసర్ వచ్చి చిన్న తేడాలకు బోర్డు లేదని కూడా విజిలెన్స్ కేసులు పెట్టిన అన్ని ఒక్కసారి నెల్లూరు జిల్లాలో వ్యాపారస్తులు అందరూ గుర్తు చేసుకోవాలి. ఆ పరిస్థితి నుంచి మన వ్యాపారస్తులు కాపాడిన ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ దిశగా మీరు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వండి. అప్పుడు మనల్ని ఆదుకునేది కూడా రాజశేఖర రెడ్డి గారు, ఆయన బిడ్డే జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు కాదు, ఏ వ్యక్తికైనా ఆపద ఉంది అని తలుపు తెస్తే నేనున్నానని ఆదుకునే కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం, ఆయన బిడ్డే జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా 2003లో మా ఆయిల్ వ్యాపారస్తులందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్యాకింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ ప్యాకింగ్ యాక్ట్లో మొత్తం ఆయిల్స్ అన్ని కూడా లూజ్ అమ్మకూడదు, ప్యాకెట్లో నమ్మాలని ఆర్డర్ తీసి ఆర్డర్ ప్రకారం ఆ అధికారులు రైడ్ చేసి సీజ్ చేస్తుంటే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని పోయి అడుగుతానే ఆ యాక్ట్ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయొద్దని 5 నిమిషాలు ఆర్డర్ ఇచ్చి వ్యాపారస్తులు కాపాడిన ముఖ్యమంత్రి రెండోసారి రాజశేఖర రెడ్డి గారు. మూడోసారి అదే యాక్టు 4 నెలల ముందు మళ్ళా
సెంట్రల్ గవర్నమెంట్ రీఓపెన్ చేసింది. రీఓపెన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారిని నేరుగా కలిసి దారి మాకు అన్ని ఉన్నాయి కాబట్టి కలవగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే మాకు ఏదే ఆ దారి లేక విజయవాడలో మా ఛాంబర్ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మీ ఛానల్స్ ద్వారానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అదే సాక్షి టీవీలో చూసిన ముఖ్యమంత్రి మాకు తెలియదు, సాయంత్రానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్యాకింగ్ యాక్ట్ గతంలో నాన్నగారు ఇంప్లిమెంట్ చేయలేదు, మనం చేసేదానికి లేదు, వ్యాపారస్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది జరిగితే ఒప్పుకోను అని మాకు చెప్పకుండానే మా వ్యాపార వర్గాన్ని కాపాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్నిసార్లు వ్యాపార వర్గాలని కాపాడిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను మీరు ఆశీర్వదించండి, నాకు సహాయం చేయమని అడుగుతున్న సందర్భంలో నెల్లూరు జిల్లాలో వ్యాపారస్తులందరినీ, అన్ని రంగాల వ్యాపారస్తులందరినీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. గతంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బందుల్లో కాపాడిన కుటుంబంలో వారసులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాశ పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశీర్వదిద్దాం, ఆయన గెలుపుకు మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆయన బలపరిచిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారితో పాటు ఆ పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులందరికీ కూడా వ్యాపారస్తులు, ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మీ యొక్క అసోసియేషన్ పెద్దలుగా మేమందరం మీకు తెలియజేసుకుంటున్నాం. విజయసాయిరెడ్డి గారు చాలా విజన్ ఉన్న నాయకుడు. ఆయన్ని ఒక్కసారి మనం కానీ గెలిపించుకుంటే నెల్లూరు జిల్లా స్వరూపమే మారుతుంది, అభివృద్ధిలో పరుగులు తీస్తుంది అన్ని రంగాల్లోనూ. ఒక్కసారి విజయసాయిరెడ్డి గారికి వ్యాపార వర్గాలు అందరూ కూడా మద్దతు ఇద్దాం. అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఖలీల్ అహ్మద్ ఒక సామాన్యుడు, ఆయనకు కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి, ఆయనకు కూడా మనం మద్దతు ఇచ్చి మన వ్యాపారస్తులు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం రుణం తీర్చుకున్నాం. పార్టీకి మద్దతు ఇచ్చేది కాదు, మన రుణం. గతంలో 3 సార్లు మనల్ని కాపాడింది ఆ కుటుంబం ఈరోజు ఇబ్బందుల్లో ఉంది. అందరూ ఏకోముఖ్యంగా దాడి చేస్తున్నారు ఆయన మీద, సొంత చెల్లెల్ని కూడా మార్చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపార వర్గాల్లో ఒక్కసారి గుర్తు చేసుకోండి, మనకు ఒక్క సహాయం చేస్తేనే ఆ మనిషిని మర్చిపోను రంగం మంది. అటువంటి రంగంలో ఉన్న మనం అందరం కూడా 7 నియోజకవర్గాల్లో కాదు, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా. ఖచ్చితంగా మీరు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే గతంలో మనకు చేసిన సహాయం అంటారు. విజయసాయిరెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా, ఖలీల్ అహ్మద్ని నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా, మిగతా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలుగా అందరికి కూడా మద్దతు ఇద్దాం. నెల్లూరు రూరల్లో ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు, సౌమ్యుడు, ఎక్కడ కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు. అభివృద్ధి ఆయన బాట. అందులో భాగమే నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, ఫ్లైఓవర్ అభివృద్ధి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ దాదాపు 300 కోట్ల రూపాయలు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా తెచ్చిచ్చి నెల్లూరు డెవలప్మెంట్కి ఆయన నిలబడ్డాడు. అది కాకుండా 9 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా తీసుకుని గతంలో నారాయణ గారు పగలగొట్టిన రోడ్లన్నింటినీ దాదాపు 80% రోడ్లు పూర్తి చేసిన ఏకైక నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. మనసున్న నాయకుడు. ఆయనకు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో పాటు మన వ్యాపారస్తులు అందరూ కూడా మద్దతు ఇచ్చి గెలుపుకు కృషి చేద్దామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.